Hi students, today in our class we are going to learn The Secret of Work by Swami Vivekananda. This is a second semester English, Communicate and Connect. This is a very important lesson in fifth unit, and definitely this question come in the examination for 10 marks. So I briefly explain the summary and understand the lesson. First, introduction of our author Swami Vivekananda. Who is Swami Vivekananda? Everybody knows Swami Vivekananda. He is a youth icon in India. Swami Vivekananda, born in 1863 and died in 1902. He was a great Indian philosopher, spiritual leader and social reformer. స్వామి వివేకానంద మంచి ఇండియన్ వేదాంతి, స్పిరిచువల్ లీడర్, ఆధ్యాత్మిక నాయకుడు అండ్ సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త. హీ వాజ్ ద చీఫ్ డిసిపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. హీ ఈజ్ ద చీఫ్ డిసిపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. డిసిపుల్ మీన్స్ శిష్యుడు. డిసిపుల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస. వివేకానంద ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్ప్రెడ్డింగ్ Indian philosophy, especially Vedanta Yoga. So Vivekananda played an important role in spreading Indian philosophy. భారతీయ వేదాంతాన్ని, భారతీయ యోగాని వెస్ట్రన్ వరల్డ్కి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద. He became the world famous after his inspiring speech at the Parliament of the World's Religions in Chicago 1893. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమైనటువంటి ప్రసంగాల్లో స్వామి వివేకానంద 1893 చికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్లో ఇచ్చిన స్పీచ్ వెరీ ఫేమస్. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఈ స్పీచ్ తర్వాతనే బాగా పాపులర్ అయ్యారు. హిజ్ స్పీచ్ ప్రమోటెడ్ యూనివర్సల్ బ్రదర్హుడ్, రిలీజియస్ టాలరెన్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్. ఈయన తన స్పీచ్లో యూనివర్సల్ బ్రదర్హుడ్, ప్రపంచమంతా ఒక్కటే, అందరూ సోదర సమానులే, అలానే రిలీజియస్ టాలరెన్స్ అంటే మతపరమైనటువంటి సహనం అనేది, టాలరెన్స్ అనేది ఉండడాన్ని, అలాగే మానవ విలువల గురించి ఈయన తన స్పీచ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నౌ moving on to the summary of the story. Swami Vivekananda believed in self-confidence, hard work, service to humanity, character building. Swami Vivekananda believed in self-confidence. Swami Vivekananda especially ప్రతి మనిషి సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, హార్డ్ వర్క్ మీద, సర్వీస్ టు హ్యుమానిటీ, మానవ జాతికి సేవ చేయాలి అన్న విషయాన్ని, క్యారెక్టర్ బిల్డింగ్, ఒక వ్యక్తి తన క్యారెక్టర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అన్న అంశాల మీద అయినా పూర్తిగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. హీ ఫౌండెడ్ ద రామకృష్ణ మిషన్ ఇన్ 1897 to promote education, social service and spiritual development. ఈయన రామకృష్ణ మిషన్, తన గురువు గారు అయినటువంటి రామకృష్ణ గారి పేరు మీద రామకృష్ణ మిషన్ ఇన్ 1897 టు ప్రమోట్ ఎడ్యుకేషన్, సోషల్ సర్వీస్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఆధ్యాత్మిక చింతనని డెవలప్ చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు రామకృష్ణ మిషన్ ద్వారా. స్వామి వివేకానంద సేస్ దాట్ వర్క్ ఈజ్ నేచురల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనిషి జీవితంలో పని అనేది చాలా సహజ సిద్ధమైన భాగం. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు వర్క్ ఇన్ సమ్ వే. ప్రతి మనిషి ఏదో ఒక రూపంలో పని చేయాలి. వర్క్ హెల్ప్స్ అస్ లెర్న్ న్యూ థింగ్స్. మనం పని చేస్తూ ఉంటే ఏదో కొత్త విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. గెయిన్ ఎక్స్పీరియన్స్. మనం పని చేయడం ద్వారా ఎంతో కొంత అనుభవాన్ని మనం నేర్చుకుంటాం. డెవలప్ అవర్ క్యారెక్టర్. ఇన్ ద ప్రాసెస్ వీ కెన్ డెవలప్ అవర్ క్యారెక్టర్. మెనీ పీపుల్ వర్క్ ఓన్లీ ఫర్ మనీ, ప్రైజ్ ఆర్ రివార్డ్స్. మనుషుల్లో చాలామంది ఓన్లీ వి వర్క్ ఫర్ మనీ. మనం ఏదైనా పని అనేది డబ్బుల కోసం చేస్తాం, ఎవరైనా పొగడతలు బహుమానాల గురించి చేస్తాం.
when they do not get the expected results, they become unhappy. అలా మనం చేసే క్రమంలో, దేనికోసం పని చేసే క్రమంలో డబ్బు కోసం, ప్రైజ్ కోసం, రివార్డ్స్ ఫలితాల కోసం మనం పని చేస్తూ ఉంటే దే బికమ్ అన్హ్యాపీ అండ్ డిసప్పాయింటెడ్. మనం ఏదైనా పనిని ప్రతిఫలాన్ని, డబ్బుని ఆశించి పని చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకి అన్హ్యాపీ అండ్ డిసప్పాయింటెడ్ అనేది మనకి జరుగుతుంది. వివేకానంద సేస్ దట్ దిస్ ఈజ్ ద రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్. ఎస్పెషల్లీ వివేకానంద సేస్ ఇట్స్ ఎ రాంగ్ యాటిట్యూడ్. మనం డబ్బును ఆశించి, పేరును ఆశించి ఏదైనా ఒక పని చేస్తే మనకి ఖచ్చితంగా అన్హ్యాపీనెస్, డిసప్పాయింట్మెంట్ అనేది జరుగుతుంది. వివేకానంద సేస్ దిట్స్ ఎ రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది వర్క్. ఒక పని చేసే క్రమంలో ఈ టైప్ ఆఫ్ దృక్పథం, యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది తప్పుడు దృక్పథం అని వివేకానంద ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అకార్డింగ్ టు హిమ్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ is to do our duties sincerely without thinking too much about the results. What Vivekananda said, you do your duties sincerely without thinking too much of the results. Do whatever you want to say. Forget about the results. We should focus on doing our work well and honestly. You only focus whether you do that work well, honestly or not. Doesn't matter, you never focus on the results. అంటే ఫలితాల మీద దృష్టి పెట్టుకోకుండా నువ్వు చేస్తున్న పనిని సిన్సియర్గా, ఖచ్చితంగా చేస్తున్నావా లేదా అనేది మాత్రమే చూడమని చెప్తున్నారు. సక్సెస్ అండ్ రివార్డ్స్ విల్ కమ్ నేచురల్లీ. మనం సక్సెస్ కోసం, రివార్డ్స్ కోసం పని చేయనక్కర్లేదు, వాటిని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఇఫ్ యూ డూ ఆనెస్ట్లీ దే విల్ కమ్ నేచురల్లీ. అవే మన చేతికి, మన దగ్గరికి, మన కాళ్ళ దగ్గరికి వస్తాయి అని వివేకానంద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఎవ్రీ యాక్షన్ లీవ్స్ అన్ ఇంప్రెషన్ ఆన్ అవర్ మైండ్. మనం చేసే ప్రతి పని మన మనసులో, మన మైండ్లో కొంత ముద్రను వేస్తుంది. గుడ్ యాక్షన్స్ మేక్ అస్ స్ట్రాంగర్, వైజర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. మనం చేసే పని మంచిదైతే డెఫినెట్లీ ఇట్ మేక్ అస్, అది మనల్ని శక్తివంతులుగా, వైజర్ తెలివైన వాళ్ళుగా, మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం తయారు చేస్తుంది. ఇన్ దిస్ వే వర్క్ హెల్ప్స్ టు బిల్డ్ అవర్ క్యారెక్టర్. పని అనేది మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. వివేకానంద ఆల్సో స్ట్రెస్సెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్లెస్ వర్క్. వివేకానంద మరొక విషయాన్ని కూడా మనకి ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వివేకానంద ఆల్సో స్ట్రెస్సెస్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్లెస్ వర్క్. ప్రీవియస్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్పారు? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ అండ్ డోంట్ వర్క్ ఫర్ మనీ, బట్ యూ డూ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ సెల్ఫ్లెస్ వర్క్. వర్క్ చేసేటప్పుడు సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్లెస్గా వర్క్ చేయమన్నారు. హెల్పింగ్ అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్క్. మనం ఏదైనా పని వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్క్. ఒక పనిలో అత్యున్నతమైన స్థాయి పని ఏది అంటే సెల్ఫ్లెస్ వర్క్. సచ్ వర్క్ డెవలప్స్ kindness, patience and inner strength. So the work which not expect anything, selflessly we do any work that develops kindness, patience and inner strength in you. మనలో దయని, పేషెన్స్, సహనాన్ని అండ్ మనలో ఇన్సైడ్ మనని బలవంతులుగా చేస్తుంది. The essay teaches us not to be afraid of difficulties. ఈ ఎస్సే ఏం చెప్తుంది? వివేకానంద ఏం చెప్తున్నారు? నాట్ టు బి అఫ్రైడ్ భయపడక్కర్లేదు. డిఫికల్టీస్, సమస్యల గురించి మనం భయపడక్కర్లేదు. ఛాలెంజెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఛాలెంజెస్ అండ్ ఫెయిల్యూర్స్, మనకి ఛాలెంజెస్ అనేవి, సమస్యలు అనేవి, ఫెయిల్యూర్స్ అనేవి మన జీవితంలో భాగాలు. వీ షుడ్ ఫేస్ దెమ్ బ్రేవ్లీ అండ్ కంటిన్యూ వర్కింగ్ హార్డ్. వాటిని మనం బ్రేవ్లీ, ధైర్యంగా మనం ఫేస్ చేయాల్సిందే. బ్రేవ్లీ అండ్ కంటిన్యూ వర్కింగ్ హార్డ్. మనం వాటిని కంటిన్యూస్గా మన వర్క్ మనం చేసుకుంటూ వాటిని ఫేస్ చేయాలి. హార్డ్ వర్క్, డెడికేషన్, పెర్సివియరెన్స్
ఆల్వేస్ బ్రింగ్ పాజిటివ్ రిజల్ట్స్. మన కష్టపడి పనిచేసే గుణం, పనిచేసేది మనం ఎంత డెడికేషన్తో, అంకితభావంతో వర్క్ చేస్తున్నాం. పెర్సివిరియన్స్ ఆల్వేస్ అంటే ఆ పని చివరి వరకు వదలకుండా చేసే గుణం డెఫినెట్లీ మేక్స్ యూ పాజిటివ్ రిజల్ట్స్. మనకి ఖచ్చితంగా మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి పని ఇస్తుంది. ఫైనల్లీ వివేకానంద కన్క్లూడ్స్ దాట్ వర్క్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ వే టు ఎర్న్ ఏ లివింగ్ బట్ ఆల్సో వే టు ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. ఫైనల్గా మనకి వివేకానంద ఏం కన్క్లూడ్ చేస్తున్నారు ఈ ఎస్సే ద్వారా? వర్క్ ఈజ్ నాట్ ఓన్లీ ద వే టు ఎర్న్ ఏ లివింగ్. మనకి పని చేయడం ద్వారా మనం సంపాదించడమే కాదు, ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. ఆ పని ద్వారా మనల్ని మనం ఇన్నర్గా ఆల్రెడీ ప్రీవియస్ లైన్స్లో మనం చెప్పాం, మన క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది. మనకి నేము, ఫేము, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆటోమేటిక్గా చాలా నేచురల్గా మనకు వస్తుంది. బట్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్. బై వర్కింగ్ సిన్సియర్లీ అండ్ సెల్ఫ్లెస్లీ వీ కెన్ అచీవ్ ట్రూ సక్సెస్ అండ్ ఇన్నర్ పీస్. మనం బై వర్కింగ్ సిన్సియర్లీ, మన నిజాయితీగా ఆనెస్ట్గా చేస్తే, మనం చేసే పనులు ఎక్కడా సెల్ఫిష్నెస్ లేకుండా ఉంటే వీ కెన్ అచీవ్ ట్రూ సక్సెస్ అండ్ ఇన్నర్ పీస్. మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది, నిజమైన సక్సెస్ అనేది మనం సాధిస్తాం. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ మెంటల్ పీస్, ఇన్నర్ పీస్. దిస్ ఈజ్ అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ది సిన్సియర్ వర్క్. Students, by watching this entire video, you can understand the summary of the secret of work. Especially this is for degree second semester English. This is very important summary. మీరు ఏం చేస్తారంటే ఈ ఎంటైర్ సమ్మరీని పాజ్లో పెట్టుకొని ఇది మీరు అలా బై హార్ట్ చేసుకొని మీరు ఎస్ఏ కింద రాసుకోవడానికి డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ 10 out of 10 ఇన్ ద ఎగ్జామినేషన్. సో మీకు డిగ్రీకి సంబంధించిన మోర్ వీడియోస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను సిలబస్ ప్రకారం. ఆ వీడియోస్ని కూడా మీరు వాచ్ చేసి యూ కెన్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ ఆల్.